వైష్ణవి విషయంలో అసలు నిజం తెలుసుకున్న కృష్ణ ఒక్కసారిగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే కాదు, వైష్ణవితో అసలు నిజం కూడా చెప్పేశాడు. నువ్వు వెన్నెలవి కాదు వైష్ణవి అన్న నిజం నాకు తెలిసిపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి, అసలు వెన్నెల దగ్గరికి వెళ్దాము, చెప్పను అని మాట ఇచ్చింది కదా, ఎందుకు మాట ఇవ్వాల్సి వచ్చింది, మాట ఇచ్చి నాకు ఎందుకు ఇలా మోసం చేయాల్సి వచ్చింది అని నిలదీద్దామన్నట్టు వెళ్తాడు. అయితే కృష్ణ ఏంటి, ఇప్పుడు వైష్ణవికి దూరంగా ఉండాలి అంటే స్వామి మాల వేసుకోవడం ఒక్కటే మార్గమని స్వామి మాల వేసేసుకున్నాడు. అయితే అప్పుడే ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. వరలక్ష్మికి ఏంటి, వైష్ణవిని ఇంట్లో ఉన్నది అన్నట్టు అనుకుంటారు. ఇక ఇష్టం లేని ఎంగేజ్మెంట్ జరుపుకోవడం కోసం చాలా బాధపడుతూ బయట కూర్చొని ఉంటే అప్పుడే వైష్ణవి వెళ్ళి ఇలా ఎందుకు చేశావు, మాట ఇచ్చి ఎందుకు తప్పావంటూ అందరూ ఉన్నారని కూడా చూసుకోకుండా పెద్ద పెద్దగా అరిచేస్తుంది అనమాట. ఇక వైష్ణవి మాటలతో ఒక్కసారిగా అందరికీ కూడా నిజం తెలిసిపోతుంది. అంటే కృష్ణ పెళ్లి చేసుకుంది వైష్ణవిని, వెన్నెలని కాదు అన్న నిజం అయితే అందరి ముందు బయటపడింది అనమాట. ఒక్కసారిగా వైష్ణవి అంతటా వైష్ణవే తన గుట్టుని బయట పెట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక కృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటాడో వీళ్ళిద్దరి విషయం అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.